నమస్తే అండి. మా తాడేపల్లిగూడెం. మేము కుంభమేళాకి రావులపాలెం నుంచి బస్సులు వేస్తున్నారని చూసి వాట్సాప్లో చూసి వాళ్ళు వచ్చే ఫెసిలిటీసు, టూర్ మ్యాప్, వాళ్ళు ఇచ్చే ఏర్పాట్లు అన్నీ చూసి తాడేపల్లి నుంచి రావులపాలెంలో బుక్ చేసుకుని ఒక 6 3 జంటలు గుడి నుంచి బయలుదేరి వచ్చాం. గతంలో కూడా రావులపాలెం నుంచి అరుణాచలం 2 సార్లు వెళ్ళేవాడిని. వాళ్ళ ఏర్పాట్లు, బియ్యం గతి శ్రద్ధ, అన్ని రకాల సౌకర్యాలు బాగా నచ్చి ఇప్పుడు కూడా యాడ్ చూసి కుంభమేళాకి ట్రైన్ టికెట్స్ అయ్యి అవైలబిలిటీ లేదు, ఇక్కడ నుంచి బాగుంది, గతంలో కూడా బాగా చేశారు అని తెలుసుకొని ఇక్కడికి మేము 3 జంటలు 3 ఫ్యామిలీలు గుడి నుంచి రావడం జరిగిందండి. గతంలో ఇంత దూర ప్రయాణం చేయాలంటే ప్రైవేటు వాహనాలు నమ్ముకొని అక్కడేమో రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళం ఉంది. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది, చాలా శ్రద్ధ తీసుకొని మమ్మల్ని ఏ ఆటంకం లేకుండా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇదే విధంగా రేపు వచ్చే పుష్కరాలకు కూడా ఆర్టీసీ వారు సరస్వతి పుష్కరాలకు కూడా బస్సు వేస్తారని ఆశిస్తున్నాము. ముందుగా తెలియజేస్తే కనుక టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళడానికి కూడా బాగుంటుంది. సరస్వతి పుష్కరాలకు మానాలో జరుగుతాయండి మే నెలలో. దానికి కూడా వీళ్ళ ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేస్తే కనుక మాలాంటి వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకుని ఒక కమిట్మెంట్ అవడం వల్ల. కానీ ఆర్టీసీ వాళ్ళు శ్రద్ధ మాత్రం ఎక్కడికెక్కడ ఫెసిలిటీస్, సౌకర్యాలు ఎక్కువ అంతా చాలా బాగా చేస్తున్నారండి. ప్రైవేట్ వాళ్ళు నమ్ముకోకుండా వీళ్ళు నమ్ముకోవడం వల్ల ఏంటంటే మనకి సెక్యూరిటీ ప్లస్ వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళకి అన్ని ఎఫెక్టివ్ అన్నీ బాగుంటుందని. రేపొద్దున పుష్కరాలు జరుగుతున్నాయండి మే నెలలో. ఎండలు అధికంగా ఉండడం వల్ల కుదిరితే స్లీపర్ ఏసీ బస్సులు కానీ ఏదైనా వేసినట్లయితే, స్లీపర్ లాంగ్ జర్నీ కాబట్టి స్లీపరు ఏసీ పెడితే ఇంకా ఫ్రీగా పెద్దవాళ్ళని వాళ్ళు రావడానికి బాగుంటుంది. ఒక 1000-2000 ఎక్కువైనా పర్వాలేదు. అందరూ ఏంటంటే స్లీపర్ ఏసీ బస్సు కోరుకుంటున్నారు. మాది పలాస అండి. పలాస నుంచి నా పేరు విరాట్ విశ్వకర్మ. గతంలో మేము చాలాసార్లు ఈ ఆర్టీసీ బస్సులో ఈ యాత్రకు వెళ్ళున్నాం. ఈ కుంభమేళాకు కూడా చాలా రకాల ప్రయత్నాలు చేసాం. మాకు టికెట్స్ అనుకూలంగా లేని కారణంగా మళ్ళీ గ్రూప్లో సెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఇలా రావులపాలెం నుంచి ఆర్టీసీ నుంచి కుంభమేళాకు బస్సులు వేస్తున్నారని తెలిసి తక్షణమే స్పందించి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా అక్కడ నుంచి పలాస నుంచి మేము ఇక్కడ రావులపాలెం చేరుకుని ఈరోజు కుంభమేళాకు బయలుదేరుతూ వెళ్తున్నాం. వీళ్ళు తీసుకున్న జాగ్రత్తలు కూడా మాకు చాలా చక్కగా నచ్చాయి. గతంలో 4-5 సార్లు కూడా మేము వెళ్ళున్నాం కాబట్టి ఈ నిర్ణయానికి మేము కట్టుబడి మేము వెళ్తున్నాం. నమస్తే అండి. హరహర మహాదేవ. మాది తాడేపల్లిగూడెం అండి. నా పేరు పద్మావతి. ఇలా రావులపాలెం నుంచి కుంభమేళానికి రావులపాలెం ఆర్టీసీ వాళ్ళ ద్వారా మేము బయలుదేరుతున్నామండి. ఆర్టీసీ వాళ్ళు సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇదివరకు కూడా చాలా తీర్థయాత్రలకు తీసుకెళ్తున్నారు. అలాగే రావులపాలెం నుంచి చాలా చోట్లకి ఆర్టీసీ ద్వారా మేము వెళ్ళాము. ఇప్పుడు కూడా మహాకుంభమేళానికి ఇంత దూరం కూడా ఆర్టీసీ వాళ్ళు పెట్టారంటే మేమే ఆశ్చర్యపోయాము. కానీ అన్ని సౌకర్యాలు, ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా బాగుంది. మహాకుంభమేళా అంటే 144 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. ఇది మళ్ళీ తర్వాత మనం చూస్తాం లేదో తెలియదు కాబట్టి ఇంత అవకాశాన్ని ఈ ఆర్టీసీ వాళ్ళు రావులపాలెం నుంచి మంచి బస్సులు, కొత్త బస్సులు వేసి మరి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. డ్రైవర్లు అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు అండి. వాళ్ళు కూడా చాలా బాగా తీసుకెళ్లారు. అరుణాచలమైనా వేరే చోట్లకి వెళ్ళినా రావులపాలెం డిపో నుంచి మేము బుక్ చేసుకుంటాం. ఎప్పుడూ అంత చాలా బాగుందండి. ఆర్టీసీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. నమస్కారం అండి. ప్రయాణికుల సౌకర్యార్థం రావులపాలెం డిపో నుంచి ఈరోజు 3 బస్సుల్ని కుంభమేళాకి 3 సూపర్ లగ్జరీ బస్సుల్ని పంపడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా భువనేశ్వర్, కోణార్క్ ద్వారా మొత్తం ప్రయాగ్రాజ్ కుంభమేళాకి వెళ్తాయి. కుంభమేళాకి మళ్ళీ తిరిగి అదే రూట్లో తిరిగి వస్తాయి. వచ్చేటప్పుడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా చూపించి తీసుకురావడం జరుగుతుంది. ఈ బస్సులు 3 బస్సులు కూడా 8 రోజుల ప్రోగ్రాము. ఒక్కొక్క ప్రయాణికుడికి 10,500 రూపాయల చొప్పున ఛార్జ్ చేయడం జరుగుతున్నది. సో ఈ ప్రయాణికులు అందరూ కూడా మరి ఆర్టీసీ బస్సులను ఆదరించి మరి ఈ కుంభమేళాకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి మా డిపో సిబ్బందికి, ముఖ్యంగా డిపో మేనేజర్ గారికి, అసిస్టెంట్ మేనేజర్ గారికి, అదేవిధంగా మా డిపో సిబ్బంది అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మీ అందరికీ తెలుసు, సురక్షితం, సుఖవంతం, శుభప్రదం. మరి ఈ 3 బస్సులు కూడా కొత్త బస్సుల్ని పెట్టడం జరిగింది. ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీని ఆదరించినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి 3 బస్సులను పంపిస్తాము. అదేవిధంగా కాకినాడ జిల్లా నుంచి కూడా 2 స్లీపర్ కోచ్లు ఆల్రెడీ వెళ్ళి, నిన్న ఒక సూపర్ లగ్జరీ కూడా వెళ్ళింది. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులను పంపిస్తామని మేము తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. మరి ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.